తెలుసా, నాకేం చేసినాడు దేవుడు, నాకేం మేలు జరిగింది, అసలు నాకే ఎందుకు ఇట్లా జరగాలి, నా బిడ్డలకే ఎందుకు జరగాలి, నా వ్యాపారమే ఎందుకు నష్టం కలగాలి, నా ఉద్యోగంలోనే నాకెందుకు ఇబ్బంది కలగాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే వాక్యము మన ఎముకలలో లేకపోతే పనికిరానివి మన ఎముకల్లో చేరి దేవుని నిందించడం, దేవుని మీద నేరారోపణ చేయడం జరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలు బాగా గమనించాలి. సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యాన్ని చదవాలి 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 చదవాలి. వాక్యాన్ని చదివి జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహించాలి. కొంతమంది మాట్లాడేటప్పుడు చూస్తాను, చాలా కటువుగా మాట్లాడుతూ ఉంటారు, ఇతరులు అసహించుకునేటట్టు మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళ ఎముకలలో దేవుని వాక్యము నిల్వ లేదు. వారి ఎముకలలో దేవుని వాక్యం నిలిచి ఉంటే ఆ కటువుతనం కానీ, ఆ నిర్లక్ష్యము కానీ, ఆ పనికిరాని దూషణ మాటలు కానీ ఏవి కూడా ఉండవు. దేవుని బిడ్డలుగా చెప్తున్నా,